ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యంతో సమాజంలో అభివృద్ధి. న్యాయవాదిగా ప్రజల కష్టాలను కళ్ళారా చూశా. స్వచ్ఛ రాజకీయాలకు, నిరుపేదల బతుకుల్లో మార్పు చూడగలం. ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజల గొంతుకగా నిలుస్తా. ప్రముఖ న్యాయవాది, ఖమ్మం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి కటుకోజ్వల నాగేశ్వరరావు తెలిపారు. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. నేను కటుకోజ్వల నాగేశ్వరరావు లోక్సభలోని ఖాళీని పూరించడానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడినాను. భగవంతుని సాక్షిగా రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరుచుకున్నట్లుగా భారత సార్వభౌమత్వం సార్వభౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే రైతులకు మద్దతు ధర, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయడం, ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం, మూతపడ్డ పరిశ్రమలు పునరుద్ధరణ, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రతి మండలాల్లో ఒక పరిశ్రమ ఏర్పాటు చేసేలా చూడడం, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుతో పాటు కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ వంటి వాటిని నెలకొల్పేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల కష్టాలకు న్యాయవాదిగా కండారా చూశానని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించే వారికి అవకాశం ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో కల్పించిన ఓటు హక్కును అమ్ముకోకుండా దేశ భవిష్యత్తును నిర్ణయించేలా ఉండాలని, అందుకు సరైన వారికి ఓటు వేయాలని, ఉన్నత విద్యావంతులుగా తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది, ఖమ్మం పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి కటుకోజ్వల నాగేశ్వరరావు కోరారు.